చాలా సంతోషం. ఇలాగున దేవుని సన్నిధిలో మనం ఉండడం, ప్రభువుని స్తుతించడం, ఆరాధించటం, అలాగే ఆయా సందర్భాల్లో మరి వస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్లో దేవుని సన్నిధిలో మనం గుర్తు చేసుకుని వాటిలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనం తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నారు. గడిచిన నెలలో మే నెలలో రెండవ ఆదివారమేనా చెప్పండి, ఏమొచ్చింది? మదర్స్ డే మనం జరుపుకున్నాం. అలాగే జూన్ నెలలో 3వ ఆదివారం. ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి దినములు ఇవి. కాబట్టి మన పెద్దలు వీటిని ఏర్పాటు చేశారు గనక వాటిని మనం జ్ఞాపకం చేసుకోవడం, అలాగే తల్లులను, తండ్రులను లేక ఆయా సందర్భాల్లో వస్తున్నటువంటి ఆ యొక్క సందర్భాలను బట్టి శుభాకాంక్షలు తెలియచేయడం. ఏమండి, అసలు మరి అది ఎందుకొరకు ఏర్పాటు చేయబడింది అని అందులో నుండి కూడా ఆత్మీయంగా కొన్ని పాఠాలు నేర్చుకోవడం నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. హల్లెలూయా. ఇప్పుడు లోకంలో చాలామంది ఫాదర్స్ డే రోజు నాడు విషెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమైనా బహుమానాలు ఇవ్వడం ఇలాంటివి ఉంటాయి. కానీ దేవుని సన్నిధిలో అలా కాకుండా మనం ఆత్మీయంగా అనేకమైనటువంటి విషయాలు, తల్లి పాత్ర ఎలాంటిది కుటుంబంలో, తండ్రి పాత్ర ఎలాంటిది, లేక స్త్రీ పాత్ర ఎలాంటిదని ఈ అకేషన్స్ని బట్టి కూడా మనం అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకుని దైవికంగా ఆత్మీయంగా మనం బలపడడానికి ప్రభు సహాయపడతా ఉన్నారు. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఒకవేళ మీరు కూడా నిజమేనండి, ఈ సందర్భాలను బట్టి లోకంలో వాళ్ళు ఎలా చేసుకుంటున్నారో మనకు తెలియదు, కానీ మనం ఒక ఆత్మీయ విధానంలో మరి ఈ విషయాలను బట్టి కూడా మేము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రభు మాకు సహాయం చేస్తున్నారని నాతో గనక మీరు ఏకీభవిస్తే ఒక మంచి స్తోత్రం చెప్పి ప్రభువుని స్తుతించవచ్చు. చాలా సంతోషం. నేరుగా వాక్యంలోనికి వెళదాం, బైబిల్ పాట పాడుకుందాం. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును కొంచెం లేపేది పెంచిది తెలియచేసిన వాడు ఏ జనముకి లాగున చేసియుండా, ఏ జనముకి లాగున చేసియుండా, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవుడు ఈ దినము మనందరితో మాట్లాడును గాక. దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములను తెరచి నేటి మన ధ్యానం కొరకు గత సంవత్సరంలో నేను ఈ ఫాదర్స్ డే రోజు నాడు ప్రత్యేక సందేశాన్ని నేను ఇవ్వలేదు, కానీ ఫాదర్కు ఉన్నటువంటి ఆ అర్థం, ఆ పదాలు నేను ఒక్కొక్కటి మీకు వివరించి నేను ఆ వారంలో లేక ఆ మాసంలో చెప్తున్నటువంటి సందేశంలోనికి వెళ్ళడం జరిగింది, నాకు గుర్తుంది. కానీ ఈరోజు ప్రత్యేకంగా మరి తండ్రిని గురించే మాట్లాడాలనేటువంటి ప్రేరణతో వర్తమానమును సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడ్డారు. లూకా వ్రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 11 నుండి 32 వచనాలు ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం చదువుకున్నట్లయితే మరి కొంచెం సమయం పడుతుంది. సమయం పట్టినప్పటికీ కూడా కొంచెం చదువుకుంటేనే మనకు ఈజీగా అందులో ఉన్న విషయాలు అర్థం చేసుకోగలమని చెప్పి తప్పకుండా మనం అందరం చదువుదాం. లూకా వ్రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 11 నుండి 32 వచనాలు వ్రాయబడ్డాయి. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం, అట్లా మనం కీర్తన చదువుకున్నట్లుగా చదువుకుందాం. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి.
కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడునూ వానికేమియూ ఇయ్యలేదు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట నువ్వు పాపము చేసి తిని వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన పశువును వధించితివని చెప్పెను. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన కొరకు దీవించునుగాక. ఈ భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. మంచిది. మనం చదువుకున్నటువంటి ఈ భాగములో నుండి ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. ఈ లూకాసు వార్త 15వ అధ్యాయం అనగానే వెంటనే మన మదిలోనికి కొన్ని ఆలోచనలు వస్తాయి. ఈ 15వ అధ్యాయంలో 3 సందర్భాలు మనకు కనబడతాయి. ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 సందర్భాలు మనకు కనబడతాయి. ఏంటా 3 సందర్భాలు అనంటే, ఒకటి తప్పిపోయినటువంటి గొర్రె. మీరు అదే ఎక్కడ ఒక్కొక్కసారి ఎన్నో సందర్భాల్లో ఈ మాటలు నేను చెప్పినటువంటి గుర్తు అయినా మరలా చెప్పాల్సినటువంటి పరిస్థితి. తప్పిపోయినటువంటి గొర్రె, 2 తప్పిపోయినటువంటి నాణెము, 3 తప్పిపోయినటువంటి అది కథ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఈ యొక్క అధ్యాయములో మనకు కనబడేవి. మీరు ఆఖరిది ఎప్పుడు చెప్పారనమాట, అదే మొదటిది విడిచిపెట్టేశారనమాట. ఆఖరి దాన్ని తీసుకొచ్చి మొదట్లో పెట్టారు. అది ఎలా కుదురుతుంది? తప్పిపోయినటువంటి గొర్రె, తప్పిపోయినటువంటి నాణెము, తప్పిపోయినటువంటి కుమారుడు ఎక్కడ కనబడుతున్నారు మనకి? లూకాసు వార్త 15వ అధ్యాయములో కనబడుతున్నారు. అయితే అనేక సందర్భాల్లో మనము ధ్యానించినటువంటి విషయాలు ఇవి. కానీ ఈ ముగ్గురే కాకుండా ఇక్కడ నాకు 4వ వ్యక్తి కూడా నాకు తారసపడ్డారు. తప్పిపోయిన గొర్రె మాత్రమే కాకుండా, తప్పిపోయినటువంటి నాణ్యం మాత్రమే కాకుండా, తప్పిపోయినటువంటి కుమారుడు మాత్రమే కాకుండా మరొక వ్యక్తి నాకు కనబడ్డారు. ఆ వ్యక్తిని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఈ ఫాదర్స్ డే సందర్భంగా. ఇక్కడ ఆలోచన చేస్తే అన్నీ ఏమైపోయినాయి? తప్పిపోయినాయి. చెప్పండి, అన్నీ మాట్లాడాలి మీరు దయచేసి. ఆ గొర్రె ఏమైంది? తప్పిపోయింది. సర్లే, ఈవేళ మా ఫాదర్స్ మాట్లాడతారు. మీరు ఇక ఆల్రెడీ పార్టీ కట్టినట్లుగానే నాకు అర్థమైంది. మీరు చప్పట్లు కొట్టలేనప్పుడు మీరు
కాబట్టి మీ సంగతి మేము తేలుస్తాం. ఖచ్చితంగా మీ దినాలు కూడా ఉంటాయి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఏంటో మరి దినాలు తద్దినాలు, కానీ మొత్తం మీద ఏదేమైనప్పటికీ దేవుని నామానికే మహిమ కలుగును గాక. హుషారుగా ఒకసారి ఒక మంచి స్తోత్రం చెప్పేయండి. దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడండి. చక్కగా చల్లగా మరి నిద్రపోకుండా అలాగని చెప్పి మీరు వినండి, ఆలోచించండి, సమాధానం చెప్తూ ఉండండి. గొర్రె తప్పిపోయింది, నాణెము తప్పిపోయింది, కుమారుడు తప్పిపోయాడు. ఈ అధ్యాయములో అన్నీ తప్పిపోయినాయి, కానీ నాకు కనబడినటువంటి వ్యక్తి ఎవరు అనంటే తప్పిపోని తండ్రి. హల్లెలూయా. ఏం పోని తండ్రి? గొర్రె తప్పిపోయింది, నాణ్యం తప్పిపోయింది, కుమారుడు తప్పిపోయాడు. కానీ ఈరోజు నేను మీకు పరిచయం చేసేటువంటి వ్యక్తి ఎవరు అనంటే తప్పిపోని తండ్రి. తప్పిపోని తండ్రి. ఆ తండ్రిని గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం ఈ ఫాదర్స్ డే సందర్భంగా. అంటే కుమారుడు తప్పిపోవచ్చేమో, కానీ చెప్పండి ఎవరు తప్పిపోలేదన్నమాట? తండ్రి తప్పిపోలేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఏమండి ఈరోజు మన వర్తమానానికి నేను పెట్టుకున్న పేరు కూడా అదే, తప్పిపోని తండ్రి. ఈరోజు మన అంశం ఏమిటి అనంటే, మరలా ప్రభు చిత్తమై మనమందరం సజీవులుగా ఉంటే వచ్చే ఫాదర్స్ డే రోజు నాడు ఏంటి వర్తమానం అనంటే, అప్పుడే కాదు ఎప్పుడైనా మిమ్మల్ని ఎదుట్లో లేపడిగిన ఫాదర్స్ డే సందర్భంగా పాస్టర్ గారు చెప్పిన వర్తమానం ఏంటి అని అంటే మీరు చెప్పగలిగేలాగా ఒక బండ గుర్తుగా ఉండిపోవాలి. అది ఏమిటి అని అంటే చెప్పండి మీ నోటితోటి, కాస్త సౌండ్ పెంచి చెప్పండి. అది అన్నీ తప్పిపోయినాయి ఇక్కడ, కానీ ఈ తండ్రి మాత్రం తప్పిపోలేదు. తప్పిపోని తండ్రి మనకు కనిపిస్తున్నాడు. ఏమండి అసలు ఈ తండ్రి అలాంటి వాడు. ఏమండి ఆ తండ్రి తప్పిపోవడానికి ఏమిటి అసలు కారణం? అతని ప్రేమ ఎలాంటిది, అతని ఔన్నత్యం ఎలాంటిది, అతని యొక్క గొప్పతనం ఎలాంటిది, ఈరోజు ఈ తండ్రుల దినోత్సవం సందర్భంగా మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. అయితే ఈ ప్రపంచంలో ఖచ్చితంగా 3 రకాల తండ్రులు ఉంటారండి. 3 రకాల తండ్రులు ఉంటారు. మీ అందరికీ తెలిసినటువంటిదే. మొదటి తండ్రి ఎవరు అనంటే పరలోకపు తండ్రి. మొదటి తండ్రి ఎవరు చెప్పండి? పరలోకపు తండ్రి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3 వచనాలు మీరు రాసుకుని తర్వాత చదువుకోండి. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆ తండ్రి మనలను ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. పరలోకపు తండ్రి ఫస్ట్ ఆఫ్ ఆల్. పరలోకపు తండ్రి. ఈరోజు మనము ఆరాధించుచున్నటువంటి దేవుడు, ఈ విశ్వ బ్రహ్మాండమును కలుగు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఈ భూమి ఆకాశము ఇవన్నీ కూడా కలుగు చేయక మునిపే జగత్తు అనేటువంటి మాట. జగత్తుకు ఏం వేయబడక మునిపే, పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఎరిగిన తండ్రి, ఏర్పరచుకున్న తండ్రి. ఆయనే ఏ తండ్రి? పరలోకపు తండ్రి. హల్లెలూయా. అది మొదటిది. రెండవది ఎవరు అనంటే గనక భౌతిక తండ్రి. రెండవ తండ్రి భౌతిక తండ్రి లేక శారీరక తండ్రి. ఈ తండ్రిని గురించి మీ అందరికీ తెలుసు. తండ్రి కలిగి ఉన్నటువంటి వారందరూ ఆ తండ్రిని గురించి మీకు తెలుసు. ఈ భూమి మీద రావడానికి ఒక కారణం. ఓ రకంగా చెప్పాలంటే భౌతిక తండ్రి అని అంటే చెప్పండి ఎవరు? మనకు జన్మనిచ్చిన, మనకు జీవితాన్ని ఇచ్చిన తండ్రి. తండ్రి గురించి అయినా కొన్ని మాటలు మీరు చెప్పకపోతే మరి ఎలా అర్థం ఉంటుందో ఆలోచన చెయ్యండి. ఒకవేళ బైబిల్లో ఉన్న మాటలు అనుకోండి, పాస్టర్ గారు కొంచెం మీరు చెప్తే మేము తెలుసుకుంటాం, కానీ అలాంటి ప్రశ్నలకి మేము ఎలా చెప్పగలమని అనుకోవచ్చు. కానీ కాస్త సామాజికంగా పరిస్థితులన్నిటిని ఎరిగినటువంటి మనము ఆ జనరల్ విషయాలు కూడా మరి మాట్లాడకపోతే ఎలాగా? తండ్రిని గురించి స్టేటస్లు పెట్టడం మాత్రమే కాదు, తండ్రిని గురించి నాన్నకు ప్రేమతో అని చెప్పి పాటలు పాడడము, కవిత్వాలు వల్లించడమో కాదు. మీకు ఏమైనా చేతనైతే ఇప్పుడు నేను అడుగుతున్నాను కాబట్టి భౌతిక తండ్రిని గురించి ఏమైనా కొన్ని మంచి మాటలు మీరు చెప్పగలుగుతారా?
మైకేమి ఇవ్వను. ఏమండి, మైకులో ఏమి ప్రసంగాలు చేయక్కర్లేదు, మామూలుగా మీరు ఆలోచన చేస్తే. సరేలే, మీరు చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఏమండి రాసుకున్నటువంటి కొన్ని మాటల్లో మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళతాను. ఏమండి, ఈ తండ్రి, భౌతిక తండ్రి, ఫిజికల్ తండ్రి మనకు జన్మనిచ్చాడు, మనకు జీవితాన్ని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఏమండి ప్రతి తండ్రి బిడ్డల కొరకు, కుటుంబము కొరకు ఏం చేస్తాడు అనంటే రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతాడు. ప్రతి తండ్రి రెక్కలు ముక్కలు చేసుకుని, ఈరోజు ఏదో మనము పెద్దోళ్ళమైపోయాం, గొప్పవాళ్ళమైపోయాం అనేటువంటిది కాదు. అసలు మనం ఏమంటే చదువుకోవడానికి, మనల్ని చదివించడానికి ఏమి లేనప్పుడు, నాకు ఇప్పటికీ నేను మర్చిపోయిన విషయం, 5వ తరగతి దాకా ఎలిమెంటరీ స్కూల్లో నేను చదివాను. ఏమండి 5వ తరగతి దాకా ఏమండి హై స్కూల్ మెట్లు ఎక్కాలి. ఏమండి హై స్కూల్లో జాయిన్ చేయించడానికి కూడా ఏమండి మా తల్లిదండ్రులకి అప్పుడున్న పరిస్థితులను బట్టి స్తోమత లేదు. ఆర్థిక పరంగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆ సెలవులు అయిపోయినాయి, ఇక 6th క్లాస్లోనికి నేను హై స్కూల్ మెట్లు ఎక్కాలి. ఈ లోపల మా తల్లిదండ్రులు ఆలోచన చేస్తున్నారు, ఎలాగా వీడిని హై స్కూల్కి పంపించాలి. హై స్కూల్కి పంపించాలంటే పుస్తకాలన్నీ ఏమండి కొనాలి, ఏమండి కావలసినవన్నీ సిద్ధపరచాలి. మన దగ్గర చూస్తే చేతిలో ఏమీ లేదు, చిల్లి గవ్వ కూడా లేదు. ఎలాగా ఏంటనంటే, అప్పుడు మా ఇంటెదురుగుండా నాకు ఆయన వరుసగా చిన్నాన్న అవుతారనమాట. ఏమండి ఆయన పేరు వెంకట్రావు, ఎప్పటికీ ఆయన బ్రతుకున్నాడు. ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి ఒక 500 రూపాయలు, ఏమండి ఆ పుస్తకాలకి ఏంటి, ఫీజుకి ఏంటి, అన్నిటికి కూడా అవసరమైనటువంటి ఏదైతే కావాలో 500 రూపాయలు వాళ్ళ దగ్గర ఏమండి అప్పు చేసి, అంటే చదివించడానికి బ్యాగ్ కొనాలన్నా, క్యారేజ్ బ్యాగ్ కొనాలన్నా, ఇవన్నీ పంపించడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదనమాట. అలాంటి పరిస్థితులు నాకు ఇప్పటికీ గుర్తనమాట. అప్పు చేసి ఏమండి నన్ను వాళ్ళు చదివించడానికి ఎక్కడికి పంపించారు, అవన్నీ కొని హై స్కూల్కి పంపించారు. కానీ నా సంగతి ఏంటో తర్వాత మీకు తెలుసు కదా. ఏమండి అప్పు చేసి పప్పుగూడు అంటారు చూడండి, చేసిన ఏమండి మనము 6 నెలలు మాత్రమే ఏమండి దాన్ని ఉద్ధరించామన్నమాట. తర్వాత ఇంకా ఏమండి సరైనటువంటి ఎందుకో చదువు మీద దృష్టి లేకపోవడం, అటు ఇటు ఏమండి దేవుని సన్నిధిలో మరలా ఏంటి ప్రభువా నా బిడ్డ పట్ల వాడు చక్కగా చదువుకుని ఏమంటే ప్రయోజకుడు అవ్వాలని మేము ఆశపడుతున్నాం ఏంటని ప్రార్థన చేస్తే, మరలా నా తల్లికి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ప్రణాళిక నెరవేర్చటం ప్రభు సహాయం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నాలుక మీద సరైనటువంటి అక్షర మొక్క లేకన తర్వాత దేవుని కృపను బట్టి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేశారనుకోండి. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఏమండి అంతకంటే ముఖ్యంగా ఎంత చదువుకున్నప్పటికీ కూడా కొంతమంది డిగ్రీలు, పిహెచ్డీలు కొందరు చేస్తూ ఉంటారు. కానీ ఏమండి దేవుని వాక్యం దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఏమీ అక్కర్లేదు, సులువుగా ఉన్న 23వ కీర్తన చదవండి అని అన్నా కానీ చాలా గడగల్లాడుతూ ఉంటారు. దేవుని మహాకృప, నేను అతిశయించేది ఏమీ కాదు, కానీ ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి, ఏం చదవకపోయినా నాకు పర్లేదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథం చక్కగా చదువుకునే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. ఇంకా అంతకంటే మించినటువంటిది ఏమీ లేదు. ఇంకా వేరే బుక్స్ ఏమి నేను ఏమంటే స్పష్టంగా చదివినా చదవకపోయినా నాకు పర్వాలేదు, కానీ అసలైనటువంటి ప్రేమ లేక యేసయ్య రాసినటువంటి ఈ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని చదువుకోవడానికి, ధ్యానం చేయడానికి కృపనిచ్చారు. అయితే నేను ఇక్కడ ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేయవలసి వచ్చిందనంటే, ఏమండి వాళ్ళ పరిస్థితి సరిగా లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, ఏమండి ఏది ఏమైనా నా బిడ్డను ఏం చేయాలి, చదివించాలి. నా బిడ్డ ఏమవ్వాలి, ప్రయోజకుడు అవ్వాలి. నా బిడ్డ అనేకులకు ఎలా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి అనే తపన చెప్పండి ఎవరిలో ఉంటుంది, ప్రతి తండ్రిలోనూ ఉంటుంది, ప్రతి తల్లిలోనూ ఉంటుంది. అందుకని తండ్రి అనగానే ఏమండి కష్టపడేటువంటి వాడు, అన్నీ తెచ్చి పెడితే వండి ఏమండి అందరికీ సర్ది చేసేటువంటిది పాత్ర తల్లిదైతే, ఏమండి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడేవాళ్ళు ఎవరు, తండ్రి కదా. ఏమండి కష్టపడేవాడు తండ్రి, కుటుంబమును ఏమండి పోషించేవాడు తండ్రి, కుటుంబమును ఏమండి నడిపించేటువంటి వాడు తండ్రి. కుటుంబములో బిడ్డలకైనా, భార్యకైనా, ఎవరికైనా ఏ అవసరతలు ఉన్నాయి అని ఎరిగి ఆ శారీరక భౌతిక అవసరతలు తీర్చేవాడు ఎవరు అని అంటే తండ్రి. హల్లెలూయా.
మరి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఏమండి ఆ తండ్రిని బట్టి ఎంతగా మీరు ప్రభువుని స్తుతిస్తున్నారు. అయితే కొందరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మాకు ఆ అదృష్టం లేదండి, మాకు ఆ భాగ్యం లేదు. ఏమండి పరలోకపు తండ్రి ఎలాగైనా ఉన్నారు, ఆయన్ని రోజు పిలుస్తున్నాం, కానీ భౌతికంగా మేము తండ్రిని కోల్పోయాం, తండ్రి మాకు లేడండి. అంటే కొంతమంది జీవితాల్లో చిన్నప్పుడే బాల్యంలో ఉండగా తండ్రిని కోల్పోవడం, ఎదిగిన తర్వాత తండ్రిని కోల్పోవటం, ఏమండి ఇలాంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి చాలామంది జీవితాల్లో. అయితే తండ్రి లేడు భౌతికంగా అని బాధపడడానికి మీకు వీలు లేదు. ఏమండి భౌతిక తండ్రి ఏమండి మీ జీవితాల్లో లేడనేటువంటి బాధ ఇక్కడ ఎవరైనా ఒకవేళ తండ్రిని మీరు లేకపోతే మీరు బాధపడక్కర్లొద్దు. ఎందుకనంటే ఈరోజు మనం చదువుకున్న కీర్తనే దానికి అద్భుతమైనటువంటి ఏమండి ఆధారంగా నిలుస్తుంది. ఒకసారి ఆ కీర్తన చదువుతారా? 10వ కీర్తన 14వ చరణం. జస్ట్ అలా జ్ఞాపకం చేసుకుని మరలా వచ్చేద్దాం మన పాఠం దగ్గరికి. 10వ కీర్తన 14వ చరణం. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. ఆఖరి లైన్లో ఉన్న మాట అండర్లైన్ చేసుకోవచ్చు. మరలా అందులో 18వ వచనంలో ఏమంటే మొదటి లైన్, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుటకై వారి హృదయాన్ని స్థిరపరిచి వాళ్ళ మనవులను చెవియొగ్గి ఆయన వాళ్ళకి. చూసారు, ఎవరికటండి? తండ్రి లేని వారికి. ఒకవేళ ఫిజికల్గా భౌతికంగా మీరు తండ్రి లేడేమో, తండ్రిని కోల్పోయారేమో కొన్ని సంవత్సరాలుగా, ఒకవేళ రీసెంట్గా. అయితే మీరు బాధపడొద్దు. తండ్రి లేని వారికి ఎవరు సహాయం చేస్తారు? ఆయనే సహాయం చేస్తాడు. తండ్రి లేని వారికి న్యాయం ఎవరు తీరుస్తారు? ఆయనే తీరుస్తారు. వాళ్ళ మొర్ర ఎవరు ఆలకిస్తారు? ఆయనే. ఇంకా ఇలాంటి మాటలు మీకు చూపించాలంటే బోలుడని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఓ చోట ఉంటుంది, తండ్రి లేని వారికి ఏమండి నేనే ఏమై ఉన్నాను, తండ్రిని అయి ఉన్నాను అని కూడా దేవుడు చెప్పాడు ఓ సందర్భంలో. కాబట్టి దైవ జనాంగమా, ఈరోజు మనము పరలోకపు తండ్రిని గురించి చూస్తున్నాం. 3 రకాల తండ్రుల్లో రెండవది భౌతిక తండ్రి, ఇక మూడవదిగా మీరే చెప్పాలి మాట. ఎవరు చెప్పండి? స్పిరిచువల్ ఫాదర్. ఏమండి ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రి ఏమండి ఇక్కడ యేసుక్రీస్తు మహిమ మందిరంలో ఏమండి ఒక ఆత్మీయ తండ్రిని మీరు కలిగి ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. పరలోకపు తండ్రి జగత్తుకు పునాది వేయబడక మునిపే చెప్పాలి మీరు ఏర్పాటు చేసిన తండ్రి. భౌతిక తండ్రి జన్మను జీవితాన్ని ఇచ్చి మన అవసరాలు సులువుగా చెప్పడం తీర్చే తండ్రి. మరి ఆత్మీయ తండ్రి పాత్ర ఏంటి? మీరు అనుభవిస్తున్నారు కాబట్టి చెప్పాలి ఖచ్చితంగా. ఆత్మీయ తండ్రి ఏం చేస్తాడు? ఆత్మీయ తండ్రి ఆత్మ సంబంధమైన అవసరతలు తీర్చేవాడు, ఆధ్యాత్మిక క్షేమాన్ని మీకు చేకూర్చేవాడు. హల్లెలూయా. అంటే నా మాటల్లో నేను చెప్పాలనుకుంటే మీరు ఏ రీతిలుగా మీరు చెప్పొచ్చు. ఒకవేళ పైకి చెప్పకపోయినా ఆ హృదయంలో మీరు కలిగి ఉంటే చాలా సంతోషం. దానిని బట్టి ఏమండి నేను ప్రభువుని తప్పకుండా స్తుతిస్తాను. ఆత్మీయ తండ్రి. శరీర తండ్రి కేవలం మీకు ఆస్తిని పంచిపెట్టవచ్చు. శరీరక తండ్రి మీకు కష్టపడవచ్చు, మిమ్మల్ని చదివించవచ్చు, ఎవడు మిమ్మల్ని ప్రయోజకులుగా చేయొచ్చు. కానీ ఆత్మీయ తండ్రి ఏమిటి అని అంటే రక్షించబడినది మొదలుకుని మరలా ఏమండి దేవుని యొద్దకు వెళ్ళే వరకు కూడా మిమ్మలను ఆధ్యాత్మికంగా ఏమండి అన్ని రీతులుగా మిమ్మల్ని ఏమండి బలపరుస్తూ దేవుని వాక్యం ద్వారా ఏమండి మీ చుట్టూరు ప్రార్థననే కంచె వేస్తూ దేవుని వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని మీకు అందిస్తూ అన్ని రీతులుగా మీ అవసరతల గురించి తెలుసుకుంటూ, అమ్మా మేము మీకోసం ప్రార్థన చేయడానికి ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి అని అనేక సమయాల్లో, మీరు కృంగిన సమయాల్లో, ఏమంటే మీరు బలహీనపడినటువంటి సమయాల్లో దేవుని వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా మీకు ఊతనిస్తూ, ఏమంటే మిమ్మల్ని బలపరుస్తూ ఆత్మీయంగా మీకు క్షేమాభివృద్ధినిచ్చేవాడు ఎవరు చెప్పండి? అది. కాబట్టి ముగ్గురు మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. పరలోకపు తండ్రి ఆయన చాలా శ్రేష్ఠుడు, భౌతిక తండ్రి ఆయన కూడా చాలా ఏమండి శ్రేష్టమైనటువంటి వాడు. అలాగే మూడవదిగా చెప్పండి ఎవరు? అది. ఎవరిని కూడా ఏమంటే మనము తీసివేయడానికి వీల్లేదు, ఎవరిని మనం ప్రక్కన పెట్టడానికి వీల్లేదు. అయితే ఈ తండ్రులకు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలుగా ఉన్నటువంటి ఏమండి మనము
నేను కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా తండ్రి స్థానంలో ఉన్నాను, సేమ్ టైం ఏమంటే ఒక కుమారుడు స్థానంలో కూడా నేను ఉన్నాను కనుక ఈ తండ్రులకు ప్రతిరూపముగా మనం మారాలంటే, ఈ తండ్రులకు మనం ఎలా మారాలి? ప్రతిరూపాలుగా మనం మారాలంటే ఆ తండ్రి యొక్క గొప్పతనం ఏంటో మనమందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొంతమంది ఏమంటారంటే మా నాన్న ఏం సంపాదించాడండి, మా తండ్రి ఏమి ఇచ్చాడులేండి అని సింపుల్గా తండ్రిని చెప్పండి ఏం చేస్తారనమాట, కూరలో కరివేపాకు తీసి పెట్టినట్టు పక్కన పెడతారు చాలామంది. అంటే కేవలము తండ్రి ఆస్తి ఇస్తేనేనా, ఏమంటే తండ్రి ఏమంటే నీకు వాటా పంచిస్తేనా? కాబట్టి ఎప్పుడు అది సరైనటువంటి విధానం కాదు. మన తల్లిదండ్రులు మనకు ఆస్తిపాస్తులు లేకపోతే అంతస్తులు ఇంకోటి ఇవ్వకపోవచ్చు, కానీ ఈరోజు మనకి వాళ్ళు ఏమిచ్చారు అని అంటే జన్మనిచ్చారు కదా, ఓ మంచి జీవితాన్ని ఇచ్చారు కదా, వాళ్ళు చేయాల్సినటువంటి కొన్ని విధులు ఏమండి వాళ్ళు చేస్తూ వచ్చారు కదా, అది ఎప్పుడు మనం ఎవరం కూడా మర్చిపోవడానికి వీల్లేదు. కాబట్టి ఈ తండ్రులకు ప్రతిరూపముగా మనం మారాలంటే ఆ తండ్రి గొప్పతనం ఖచ్చితంగా మనము తెలుసుకోవాలి. ఆ తండ్రి గొప్పతనం మనం తెలుసుకోవడానికి రండి. ఈరోజు మనము కలిసి చదువుకున్నటువంటి భాగంలో నుండి తప్పిపోని తండ్రిలో నుండి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు నేను మీ ముందు ఉంచుతాను. మనము చదువుకున్న ఈ 15వ అధ్యాయంలో ఆ తండ్రి గొప్పతనమును గురించి ధ్యానం చేద్దాం. ఈ తండ్రి ఎందులో తప్పిపోలేదు, కుమారుడు తప్పిపోయాడేమో కానీ తండ్రి తప్పిపోలేదు. ఎందులో తప్పిపోలేదు? చాలా స్పీడ్గా నేను ఎక్కువ పెద్ద వివరించకుండా టూకీగా కొన్ని మాటలు జ్ఞాపకం చేసి సమయానికే నేను ముగించే ప్రయత్నం చేస్తాను. మీరు ఎవరో కంగారు పడకండి. దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 1, మొట్టమొదటిది ఎందులో ఈ తండ్రి తప్పిపోలేదు అనంటే, నాకు ఈ విషయాలు చదువుతున్నప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏమండి, తండ్రి ఎందులో తప్పిపోలేదు అని అంటే నెంబర్ 1 మొట్టమొదటిది బాధ్యతలో తప్పిపోని తండ్రి. ఎందులో తప్పిపోని తండ్రి? బాధ్యతలలో తప్పిపోని తండ్రి. అంటే ఈ తండ్రి ఎలాంటి వాడు అని అంటే బాధ్యత కలిగిన వాడు. చెప్పండి ఎవరి తండ్రి? చదవండి ఒకసారి ఆ మాటలు 11, 12 లూకాసు వార్త. ఒక మనుషునికి 2 కొడుకులు ఉన్నారు. వారిలో చిన్నోడు వచ్చి, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా పంచిపెట్టింది. చాలు, మనకందరూ బాగా ఈ స్టోరీ. నిజంగా తప్పిపోయిన కుమారుడు స్టోరీ నాకు తెలిసి రక్షించబడి సంఘానికి వచ్చినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఏమండి తెలియకుండా ఉండదు. అందరికీ బాగా ఏమండి పరిచయమైనటువంటి సుపరిచయమైనటువంటి లేఖన భాగం ఇది. బాగా కనీసం చిన్న పిల్లోడు దగ్గర నుంచి, సండే స్కూల్ పిల్లోడు దగ్గర నుంచి ఏమండి ముసలోళ్ళు వరకు కూడా తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పండి అంటే చాలా అద్భుతంగా చెప్తారు. కానీ ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు గురించి నేను చెప్పట్లేదు, తప్పిపోయిన తండ్రిని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఏమండి ఇప్పుడు ఈ తండ్రికి 2 కొడుకులు, అందులో చిన్నోడు వచ్చి, నాన్నా నాకేం కావాలి, నా ఆస్తి నాకు కావాలి అంటే వాడు వయసు వచ్చినవాడు. చిన్నపిల్లోడైతే తండ్రి ఇవ్వలేడు కదా, వాడు అంటూ వయసు వచ్చింది, వాడు మేజర్ అయ్యాడు కాబట్టి వాడికి కూడా అన్ని పరిస్థితులు తెలుస్తాయి అనేటువంటి ఆలోచనతో సరే అని చెప్పి ఏమంటే తండ్రి తన బాధ్యత ప్రకారం వారికి రావలసినటువంటి ఆస్తిని వారికి ఏం చేశాడు, పంచి ఇచ్చాడు. కుదరదు. అసలు మామూలుగా ఆలోచన చేస్తే ఆస్తి పంపకాలు ఎప్పుడు జరుగుతాయి? హలో, ఆస్తి పంపకాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయండి? మామూలుగా ఆలోచన చేస్తే చాలా చోట్ల చాలా సందర్భాల్లో జరిగేది ఎప్పుడు అని అంటే తండ్రి మరణించినటువంటి ఆ తరువాతే కొన్ని పంపకాలు అలాంటివి ఉంటాయి మామూలుగా ఆలోచన చేస్తే. కానీ ఇప్పుడు తండ్రి చనిపోలేదు, బతికే ఉన్నాడు. బతుకుండగానే వచ్చి చిన్న కొడుకు చెప్పండి ఏమడుగుతున్నాడు? మరి ఇప్పుడు ఏమనాలి తండ్రి? ఎరా అంత ఎదిగిపోయావా, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నోరుమోయి అవతలకి వెళ్ళని ఇలాగున్న క్లాస్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఏమీ కూడా మాట్లాడకుండా, సరే బాబు మీకంటూ వయసు వచ్చింది, మీ ఆస్తిని మీకు నేను ఈ ఆస్తి అంతా కూడబెట్టింది కూడా ఎవరు దేని కొరకు మాట్లాడరేమ్మా? చాలామంది తండ్రులు ఉన్నారు ఇక్కడ. పెద్ద ఆయన మన నాన్నగారు రామారావు గారి గురించి ఆలోచన చేస్తే నిజంగా ఆయన చాలా బెస్ట్
ఏమంటే తండ్రి అని చెప్పొచ్చు నిజంగా. ఎందుకంటే వారి యొక్క బిడ్డల విషయంలో ఆయన చాలా బాధ్యత తీసుకుని ఆయన ఏమేం చెయ్యాలో, 3 కుమారులు అయి ఉంటే వాళ్ళందరికీ కూడా ఏమండి ఈ భౌతికంగా ఆలోచన చేస్తే అవన్నీ కూడా వాళ్ళకి చక్కగా ఆయన ఏర్పాటు చేయడం, ఏమండి వాళ్ళ కొరకు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా చాలామంది ఏమండి ఉంటూ వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ తండ్రి దగ్గరకు వచ్చి చిన్న కొడుకు అడుగుతుంటున్నప్పుడు కాదనాలి, కుదరదనాలి, కానీ అలాగేమనకుండా సరేనాయనని చెప్పి ఏమండి ఆ యొక్క ఆస్తిని ఏం చేశాడనమాట, పంచిచ్చేసాడు. ఎవరికి? ఎవరు అడిగారు? ఎవరికి ఇవ్వాలి? కానీ మరలా చదవండి ఆ వాక్యం ఎలాగని ఉంది అక్కడ. ఆస్తిలో నాకున్న భాగం ఏమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఎవరికి? వాడికి కాదు, ఎవరికి? వారికి. అంటే ఇద్దరికి సరేలే, నీకు వచ్చింది కాబట్టి ఆలోచన సమానంగా, పెద్దోడా నువ్వు తీసుకోవాల్సింది నువ్వు తీసుకో, చిన్నాడా నువ్వు తీసుకోవాల్సింది తీసుకో అని చెప్పి వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అని అంటే తండ్రి తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ఎప్పటికైనా ఇవ్వాల్సిందే, నేను చనిపోయిన తర్వాత మీరు ఏమైనా తీసుకుంటారు. కానీ అక్కడ ఒకవేళ పంపకాల్లో ఏమైనా సమస్యలు రావచ్చేమో, లేదు ఇప్పుడు బతుకుండగానే ఎవరిదాడికి ఇచ్చేస్తున్నానని చెప్పి తన బాధ్యత ఏమండి అతడు నిర్వర్తించడం అనే దాన్ని మనం చూస్తున్నాం. తండ్రి బాధ్యత కలిగినటువంటి వాడు. తండ్రి అనగానే చెప్పండి, తండ్రి అనగానే కుటుంబంలో ఏముంటుందన్నమాట, చాలా బాధ్యత ఉంటుంది. పిల్లల ఎడల ఏమండి, కుటుంబం ఎడల ఏమండి బాధ్యత కలిగినటువంటి వాడిగా ఉంటాడు. ఒకవేళ పిల్లలకి ఒకవేళ ఏమి లేకపోవచ్చు, సహజంగా ఈరోజు చూస్తున్నాం కదా, అదే ఈరోజు తల్లిదండ్రులు కూడా బాధపడేది కూడా అదే. ఏమండి ఇంత ఎదుగొచ్చాడు కానండి, పెళ్లి చేశాం కానండి, పిల్లలు పుట్టారు కానండి, ఇంకా ఇప్పుడు దాకా మా వాడికి ఏమి లేదు అని బాధపడే వాళ్ళు ఉన్నారు కదా. బాధ్యత లేకుండా ఏమండి బరి తెగించి తిరుగుతున్నాడండి అని ఏమండి పిల్లలు ఈరోజు చాలామంది కుటుంబంలో ఉన్నారు. కానీ పిల్లలకు ఒకవేళ బాధ్యతలు లేకపోవచ్చేమో, కానీ తండ్రి ఎప్పుడు చెప్పండి ఏమి కలిగి ఉంటాడు, బాధ్యత కలిగి ఉంటాడు. కాబట్టి బాధ్యతలలో మీరు ఆ మాట పూర్తి చేస్తూ ఉండాలి, తప్పిపోని తండ్రి. హల్లెలూయా. అలాగే మన పరలోకపు తండ్రి కూడా చెప్పండి ఏం కలిగిన వాడు, బాధ్యత కలిగిన వాడు. భౌతిక తండ్రి బాధ్యత కలిగిన వాడు, ఆత్మీయ తండ్రి కూడా బాధ్యత కలిగిన వాడు. బాధ్యత ఉంది కాబట్టే మీరు వచ్చినా రాకపోయినా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏమండి ఈ ప్రార్థనా కూడికలు ఏదైనా మానేస్తున్నామా అనిపిస్తుంది కొన్నిసార్లు. మొన్న కూడా నేను చాలా బాధపడ్డాను. ఏమండి ఈ ఆధ్యాత్మికంగా బలపరచబడతారు, దీవించబడతారని ఎక్కడెక్కడో సేవకుల్ని ఏరి కోరి ప్రార్థన చేసి వాళ్ళ దగ్గర డేట్లు తీసుకుని ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ప్రయాసంతా మేము పడి మీరు వచ్చి కూర్చుని దేవుని వాక్యం వినండి, ఆత్మీయంగా బలపడండి, దీవించబడండి అని చెప్పి ఏమండి సంవత్సరంలో అనేకమైన పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు, నేనేదో గొప్ప కొరకని చెప్పట్లేదు, కానీ ఏ సంఘంలో ఏ సహవాసములో ఏమండి ఇలాగున ఏమండి కార్యక్రమాలు, ప్రార్థనలు, కూడికలు జరుగుతున్నాయో ఒకవేళ ప్రియమైన దేవుని బిడ్డలారు మీరు చెప్పొచ్చు. కారణం ఒకవేళ మీరు వచ్చినా రాకపోయినా, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, మీరు సహకరించినా సహకరించకపోయినా, మీరు ప్రోత్సహించకపోయినా, కార్యక్రమాలైన ప్రార్థనలైన ఇవన్నీ జరిగించుకుంటూ వెళుతున్నాము అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారు ఏంటన్నమాట, బాధ్యత ఉంది కాబట్టి. హల్లెలూయా. నేను అంటాను కేవలం తండ్రికైనా బాధ్యత. ఏమండి గొడ్డులాగా కష్టపడి తెచ్చి ఏమంటే రెక్కల ముక్కలు తెచ్చి ఏమంటే కష్టపడి పెడుతున్నటువంటి తండ్రితేనా బాధ్యత? మరి 6 ప్లేట్లు ఉంటున్నాయో ఇంట్లో, 7 ప్లేట్లు ఉంటున్నాయో, 4 ప్లేట్లు ఉంటున్నాయో తెలియదు, కానీ పళ్ళాలు లేపుతున్నటువంటి ఏమండి మరి పిల్లలకు చెప్పండి ఏముండొద్దు, బాధ్యత ఉండొద్దా? ఖచ్చితంగా పిల్లలకు కూడా ఏముండాలి, అటు మీ కుటుంబంలో బాధ్యత ఉండాలి, సంఘములో దేవుడు చేర్చాడు కనుక సంఘములోనూ కూడా నాకేమీ తెలియదు, ఎప్పుడో నాకు గ్యాప్ వచ్చినప్పుడు వస్తాను, నచ్చినప్పుడు వస్తాను, నెలసరిదికి వస్తాను, ఏమండి మొక్క తింటాను, రసం తాగుతాను, మూతు ముడుచుకుంటాను, మొక్కేయలేదని చెప్పి అలుగుతాను, ఏమండి అవసరమైతే దాని గురించి ఏమండి ఇంకొకటి ఏమైనా పంచాయతీ పెడతాను అని అంటే ఎలా కుదురుతుంది? ఖచ్చితంగా సంఘములో ఉన్నాము అని అంటే సంఘ బాధ్యత తండ్రి మాత్రమే కాదు, చెప్పండి పిల్లలది కూడా. స్తోత్రం చెప్పరు మీరు?
ఏమన్నా అది ఒప్పుకుంటే కనుక అవునండి అని అంటే కనుక ఖచ్చితంగా ఇది అవుతారు కదా. మీకు ఒకవేళ 10 ఎకరాలు మీకు ఇవ్వకపోవచ్చు నేను ఆత్మీయ తండ్రిగా, కానీ ఏమంటే ఆ దేవుని యొక్క రాజ్యంలో మీరు ఉండాలని ఎక్కువ మా ప్రార్థనలు అదే కోరుకునేది. అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ బిడ్డలందరూ కూడా ఎక్కడ కనబడాలి? సియోనులో దేవుని సన్నిధిని కనబడాలి, మిమ్మల్ని అక్కడికి చేర్చాలని తాపత్రయమే కదా మా హృదయాల్లో మేము కలిగి ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లలుగా మనం కూడా ఏం కలిగి ఉండాలి? బాధ్యత కలిగి జీవించాలి. బాధ్యత లేని బరి తెగించినటువంటి పిల్లల్లాగా ఉండకూడదని అప్లికేషను బిడ్డలు తీసుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా ఎవరైనా. మొదటిది, ఎందులో తప్పిపోని తండ్రి? త్వరగా ముందుకెళ్దాం. రెండవది, పెంపకంలో తప్పిపోని తండ్రి. పెంపకంలో అంటే పిల్లల్ని పెంచటంలో ఈ తండ్రి ఏమవ్వలేదన్నమాట, తప్పిపోలేదు. మరి ఆడు ఎందుకు తప్పిపోయాడండి? ఆడు ఎందుకు ఆస్తి ఏమంటే దుర్వ్యాపారం చేసేసాడండి అనొచ్చు. మరి అలాగనుకుంటే ఎంతో ఆత్మీయంగా చక్కగా పెంచినటువంటి బిడ్డలే చెప్పండి ఏమైపోతున్నారు? ఏమండి దాటేస్తున్నారు కదా, విచ్చలవిడిగా జీవిస్తున్నారు కదా. అది ఏమండి ఎవరు తప్పందాం? తండ్రి తప్పందామా? లేదు. తల్లిదండ్రులు చేసేటువంటి ఏమండి వాళ్ళకి వెయ్యాల్సినటువంటి మార్గాలు, వాళ్ళకి వెయ్యాల్సినటువంటి విధానాలన్నీ చేస్తున్నారు. కానీ వాడు లోకపు ఆకర్షణలోనికి పోయి లోకపు విధానాల్లో లోకపు మాయల్లో పడి వాడి జీవితాన్ని వాడు నాశనం చేసుకుంటే ఎవడేం చేస్తాడు? ఈ తండ్రి పెంపకంలో తప్పిపోలేదు. ఎలా చెప్తారు మీరు అనొచ్చు. అందులో చూడండి, అందుకని 13వ వచనం నుండి 18 దాకా చూడొచ్చు, కానీ టైం లేదు కాబట్టి 18వ వచనం చూడండి. నేను లేచి తండ్రి పరలోకమునకును విరోధముగాను పాపము చేసి తిని. చాలు. ఇక్కడ మీరు గమనించండి, వచనంలో పెంపకములో తప్పిపోని తండ్రి అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఇతడు తండ్రి దగ్గరికి వెళ్ళి అంటే పశ్చాత్తాపం కలిగింది. అయ్యో నా తండ్రి ఆస్తి అని చెప్పేసి అని అడిగాను, ఇచ్చేసాడు, పంచిచ్చేసాడు. తీసుకెళ్ళి ఏం చేశాడు వీడు? రే ఆ పిల్లోడిని చూడండి, తగిలితే ఇబ్బంది అవుతుంది. అది ఏమండి దుర్వ్యాపారం చేశారు. అలాంటివి చూసుకోవాలి. కాస్త ముందున్నటువంటి ముసుగుల వాళ్ళైనా లేక ప్రక్కనున్నటువంటి బ్రదర్స్ అయినా కాస్త పని పాడవద్దు అనమాట, అంతే. ఏమండి ఇక్కడ మీరు ఆలోచన చెయ్యండి. పంచిచ్చేసాడు, ఆస్తి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేశాడు? హలో, ఇక్కడ వెంటనే వచ్చేసేయాలి మీరు. దుర్వ్యాపారం చేశాడు, చేసి పాడు చేశాడు. ఆస్తి అంతా ఏమైపోయింది? ఆవిరైపోయింది. చేతికి ఏమీ లేదు, చిల్లు గవ్వ కూడా లేదు, తినడానికి ఏమీ లేదు, ఆహారం లేదు. ఏం తిందాం అనుకున్నాడు? పందులు పొట్టు తినాలని చెప్పి చెయ్యట్టేశాడు, తినేద్దాం అనుకుంటున్నాడు. వెనకాలే వచ్చి యజమానుడు చేతి మీద కొట్టాడు. రే, పందులు పొట్టు బ్యాగ్ నీకు ఇచ్చింది ఎందుకనంటే పందులకేయమని, పందిలాగా నిన్ను తినమని కాదు అని అన్నాడు. ఏమైపోద్ది ఒకసారిగానే మనసు. అంటే ఇతనికి ఎంత పరిస్థితి అయిపోయింది అని అంటే, ఇతని జీవితం ఎంత దుర్భరం అయిపోయింది అని అంటే, ఏం తినడానికి కూడా ఏమి లేదనమాట ఇతనికి. హలో, పలావ్ తినడానిక, పందుల పొట్టు తినడానిక? పందుల పొట్టు తినడానికి కూడా ఏమి లేదు, తిక్కడం లేదనమాట. అలాగంటే మీకు అర్థమవుతుంది. ఇక అలాగ అయిపోయింది. దరిద్రం. ఈ జీవితం ఎందుకు? నేనే కదా, నా వల్లే కదా, నేను చేసుకున్నందుకే కదా అని లోపల ఏమొచ్చిందంటే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది. అక్కడ ఏమొచ్చినప్పుడు? బుద్ధి వచ్చింది. వెంటనే వెళ్ళిపోతాను, ఇప్పుడు మా నాన్న మా తండ్రి కాళ్ళ మీద పడిపోతానని చెప్పేసి అనుకుని అక్కడ అనుకుంటున్నటువంటి మాటల్లో ఏమంటే 2 మాటలు మనం చూస్తున్నాం. పరలోకము, పాపము అనేటువంటిది. పరలోకమునకు విరోధముగాను, ఏమండి నీకు విరోధంగా నేను చేశాను అంటే, ఇప్పుడు ఈ కుర్రోడికి ఈ యొక్క ఏమంటే తప్పిపోయినటువంటి చిన్న కుమారుడికి ఏమంటే పరలోకం అంటే ఏంటో, పాపం అంటే ఏంటో, దేవుడంటే ఏంటో ఆల్రెడీ తండ్రి ముందుగా ఏం చేశాడు? నేర్పించాడు. కాబట్టి వాటి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏమంటే లేకపోతే పరలోకం గురించి ఆడు ఎలా మాట్లాడతాడు? పాపాన్ని గురించి ఎలా మాట్లాడతాడు? దేవుడి గురించి ఎలా మాట్లాడుతున్నాడు? పరలోకం, పాపం, దేవుడు అంటున్నాడంటే ఆల్రెడీ తండ్రి ముందుగా ఒరే పరలోకం అంటూ ఒకటి ఉందిరా, పాపం చాలా భయంకరమైనదిరా, పాపం వలన వచ్చే జీతము మరణమురా,
దేవుడు అనేవాడు ఒక ఆయన ఉన్నాడురా అని ఇవన్నీ ఆల్రెడీ ఏమండు ఉగ్గిపాలతోనే ఈ తండ్రి ఏం చేశాడనమాట, నేర్పించాడు. బాలుడు నడవవలసినటువంటి త్రోవను అన్నట్లు నేర్పించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పెంపకంలో ఈ తండ్రి ఏమవలేదన్నమాట, తప్పిపోలేదు. తండ్రి పెంపకంలో తప్పిపోలేదు, కానీ లోక ఆకర్షణలో పడి కొడుకు ఏమయ్యాడు చెప్పండి, తప్పిపోయాడు. అది ఎన్నో మేము చెప్తా ఉంటాం ఇక్కడ ప్రసంగాలు, ఎన్నో వర్తమానాలు కూడా చెప్తా ఉంటాం. అమ్మ దేవుని పిల్లలు మనం అలా ఉండకూడదురా, ఇలా ఉండకూడదురా, అలా ఉండాలమ్మా, ఇలా ఉండాలి, ఎన్నెన్నో విషయాలు ఆత్మ సంబంధమైనవి చెప్తా ఉంటాం. కానీ మరలా మీరు ఒకవేళ ఏమండి వాటిని అన్ని ప్రక్కన పెట్టి లోక మర్యాదనో, లోక సాంప్రదాయాలనో, లోక విధానాలనో మీరు ఆచరించి ముందుకు వెళుతూ ఉంటున్నారు అని అంటే ఏమండి ఆ విషయాల్లో ఏమైపోయినట్టు అనమాట, తప్పిపోయినట్లు తప్పిపోతున్నారంటే ఆ ఆకర్షణలకి చెప్పండి ఏమైపోవడాన్ని బట్టి కదా జరుగుతుంది కదా మన. కానీ ఒకవేళ బిడ్డలు తప్పిపోతున్నారేమో నాకు తెలియదు, కానీ పెంపకంలో మాత్రం, పెంచటంలో మాత్రం ఈ తండ్రి ఏమవలేదు. అది కాబట్టి మొదటి విషయం చెప్పండి, బాధ్యతలలో తప్పిపోను తండ్రి. రెండవది పెంపకములో తప్పిపోని తండ్రి. మూడవది నిరీక్షించడంలో తప్పిపోని తండ్రి. నిరీక్షించడంలో తప్పిపోని తండ్రి. ఇడు తప్పిపోయాడు, అంతా పోగొట్టుకున్నాడు, కొలాప్స్ అయిపోయింది. వచ్చి మరలా కాళ్ళ మీద పడి నా తండ్రి నన్ను క్షమించమని అడుగుదామనుకుంటున్నాడు. అయితే ఈ తండ్రి మాత్రం వెళ్ళిపోయిన నాటి నుండి, ఈ తండ్రి ఏమంటే బిడ్డ ఇంటిలో నుండి వెళ్ళిపోయినటువంటి ఆ రోజు నుంచి కూడా ఏం చేస్తూ వస్తున్నాడు అని అంటే 20వ వచనం చదవండి. అందుకని వాడింకను దూరముగా ఉన్నప్పుడు, ఆ మాట ఒకటి చాలు. ఎలా ఉన్నప్పుడు? వాడు ఎక్కడున్నాడు అని అంటే దూరంగా ఉన్నాడు అనమాట. అయితే వాడు దూరంగా ఉన్న ఈ తండ్రి మాత్రం ఏం చేస్తున్నాడు అనమాట, వచ్చేది నా కొడుకేనా, వచ్చేది నా చిన్నోళ్ళగా ఉన్నాడేంటి, ఏంటి ఇంత గడ్డం వచ్చేసింది ఏంటి ఇంత భయంకరంగా జుట్టు ఇంత పెరిగిపోయిందేంటి, వీడేనా అని పోల్చుకోలేకపోతున్నాడు. కానీ తండ్రి మాత్రం చెప్పండి ఏం చేస్తున్నాడు, బిడ్డ కొరకు చెప్పండి ఏం చేస్తానే ఉన్నాడు. అందుకని నిరీక్షించడంలో లేక ఎదురు చూడడంలో ఈ తండ్రి ఏమవ్వలేదన్నమాట, తప్పిపోలేదు. కుమారుడు ఏమండి గత కొన్ని సంవత్సరాలుగా సుమారుగా ఒక అంచనా వేసుకుంటే ఒక 7 సంవత్సరాలు అనుకోవచ్చు, ఒక అంచనాగా ఏమండి ఒక 7 సంవత్సరాలుగా, కొన్ని సంవత్సరాలుగా ఏమండి ఈ యొక్క కుమారుడు తండ్రికి దూరం అయిపోయినా తండ్రి మాత్రం చెప్పండి ఏం చేస్తానే ఉన్నాడు, నిరీక్షిస్తూనే ఉన్నాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు. నా బిడ్డ ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా, ఈరోజు వచ్చి చిన్నబాబు వచ్చినట్టు అనమాట. చాలా రోజులుగా నేను కూడా ఎక్కడ కనబడితే అక్కడ వందనాలండి గారు అంటాడు చాలా వందనంగా. కానీ కొంచెం ఇబ్బంది పరిస్థితి ఉంది. ప్రార్థన చేస్తున్నాం, ఎన్నోసార్లు చెప్పాం. మొత్తం మీద దేవుడు ఏ విధంగానైతే దర్శించాడు, ఇలా చక్కగా కొనసాగితే చాలా సంతోషం నాయన. ఆమేన్, హల్లెలూయా. తప్పిపోయినటువంటి ఏ బిడ్డ అయినా కానీ ఏమంటే తిరిగి వస్తే ఆ పరలోకపు తండ్రికైనా, భౌతిక తండ్రికైనా, ఆత్మీయ తండ్రికైనా చెప్పండి ఏంటనమాట, చాలా సంతోషం. మామూలు సంతోషం కాదు, వచ్చాడు వీడు పక్కనట్టు అనే విధానం ఉండదు. మీరు ఆలోచించండి. మామూలుగా ఆ తండ్రి ఏం పడాలి అని అంటే ఆ బిడ్డ మీద ఏమంటే చిరాకు పడాలన్నమాట. ఎరా ఆస్తంతా పట్టుకెళ్ళి ఇది చేస్తావా, అసలు వాడిని లోపలికి రానివ్వద్దు, వాడి భార్యతో చెప్పాలి. మెట్లు ఎక్కనివ్వకు, గుమ్మం మెట్టు ఎక్కనివ్వకు. ఏ రోజైతే గుమ్మం దిగి వాడు వెళ్ళిపోయాడు ఆ రోజే ఏమైపోయాడు అంటారు మనోళ్ళు చాలామంది. ఆ రోజే నెత్తిపించి నేనేమేసేసుకున్నాను అంటారు కూడా కొంతమంది. కానీ తండ్రి అలా కాదు, సరేలే తప్పిపోతే తప్పిపోయాడు, ఎప్పటికైనా నా దగ్గరికి వచ్చేస్తాడు అనే నిరీక్షణ చెప్పండి ఈ తండ్రిలో ఉంది. హల్లెలూయా. అది మన పరలోకపు తండ్రి కావచ్చు, ఆత్మీయ తండ్రిగా మేము కూడా అదే ఆశపడతా ఉంటాం. యెషయా 65:2 ప్రకారం తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు ఏం చేస్తున్నాడంటే ఆయన చేతులు చాపి నా బిడ్డ వచ్చేస్తాడు, నా దగ్గరికి వచ్చేస్తాడని
ఏమండి దేవుడు కూడా ఏమండి తప్పిపోయిన వాళ్ళు కొరకు దేవుడు ఎప్పుడు ఏం చేస్తానే ఉన్నాడు, ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ మాట మర్చిపోకండి మీరు. వెళ్ళిపోయాడు, పేడ వదిలిపోయింది అనేది ఉండదు దేవుడి దగ్గర. ఒకవేళ ఇది భౌతిక తండ్రుల్లో ఉండొచ్చేమో, ఈ ఇద్దరు తండ్రుల్లో మాత్రం ఉండదు. అటు పరలోకమందున్న తండ్రి కానీ ఇటు ఆత్మీయ తండ్రి, మధ్యలో తండ్రి సంగతి నాకు తెలియదు. ఒకవేళ వదిలేండి, మాస్టర్ గారు అడుగు గురించి చెప్పకండి, మాకు ఆ ప్రార్థన చేయకండి కూడా అడుగు అనే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఎందుకంటే అంత బాధ పెట్టారా ఆ తల్లిదండ్రుల్ని. కానీ ఏమండి ఈ యొక్క పరలోకపు తండ్రి అలాంటోడు కాదు. ఎన్నోసార్లు మనం దేవుడిని బాధ పెట్టాం, ఏమండి ఎన్నోసార్లు ఏమండి దేవుడిని అయినా కానీ సరేలే నా బిడ్డ మరలా నా దగ్గరకు వస్తాడని దేవుడు ఎప్పుడు 2 పనులు చేస్తాడట: వెయిటింగ్, వాచింగ్. ఈ 2 దేవుడు కలిగి ఉంటాడు. అంటే దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? వెయిట్ చేస్తూ ఉంటాడు, కనిపెడతా ఉంటాడు. ఏమండి వాచింగ్ అంటే అలా చూస్తూ ఉంటాడనమాట. నా బిడ్డేనా వచ్చేస్తుందా నా బిడ్డ అని ఎప్పుడు వెయిటింగ్ చేస్తూ, వాచింగ్ చేస్తూ మన కొరకు నిరీక్షించే గొప్ప తండ్రి. అందుకనే 3వది నేను చెప్తున్నాను, నిరీక్షించడంలో తప్పిపోని తండ్రి. 3వది, సమయం అవుతుంది కాబట్టి త్వరగా ముందుకెళ్తాను. 4వది, కనికరం చూపడంలో తప్పిపోని తండ్రి. ఎదురు చూడటమే కాదు, ఏమండి నిరీక్షించడమే కాదు, ఏమండి నిరీక్షణ చూస్తూ ఎదురు చూస్తూ వచ్చినటువంటి బిడ్డ మీద ఆ తర్వాత వచ్చిన ఉంటుంది, వాడు ఇంకనూ దూరముగా ఉండగానే ఏమండి చూచి కనికరపడ్డం అంటే ప్రేమించడం, ప్రేమ చూపుతున్నాడు. ఒకసారి ఆలోచన చేస్తే ఏమంటే అలాంటి బిడ్డ మీద ఎవరికి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏం కలగదు, ప్రేమ కలగదు. తెలియదండి బాబు మీకు, మమ్మల్ని ఎంత ఏడిపించాడు అనుకుంటున్నారండి, 4 ఎకరాల పొలం ఎలా చేశాడు అనుకుంటున్నారండి అని ఎంత పెయిన్ ఉంటుంది. కానీ అవన్నీ మర్చిపోయి పోన్లే పోతే పోయింది ఆస్తి, నువ్వు వచ్చావులేరా, నువ్వు ఉన్నావులేరా అని చెప్పి ఏమండి అలాంటి పరిస్థితులలో కూడా తండ్రి చెప్పండి ఏం చేస్తున్నాడు, బిడ్డనేమో కనికరిస్తున్నాడు. కనికరం చూపడంలో తప్పిపోని తండ్రి. ఏమంటే ప్రేమిస్తున్నాడని చెప్పాను కదా. ఈ తండ్రి ప్రేమ మీకు ఎలాగ కనిపిస్తుంది? తండ్రి ప్రేమిస్తున్నాడని ఎలాగ అర్థమవుతా ఉంది? ఏమంటే ప్రేమ అనేది ఎప్పుడూ కూడా ఎలా కనిపించాలి? క్రియల్లో ఉండాలి కదా. ఆ క్రియలే కనపడుతున్నాయి అక్కడ. కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు చూసారా, పరిగెత్తాడట. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ విషయంలో ఏమంటే ఆ తండ్రి ప్రేమలో పరిగెత్తుకు రావడం కనిపిస్తుంది. ఎంత ప్రేమ అండి నిజంగా. ఏమంటే అలాంటి వాడి దగ్గరికి పరిగెత్తుకుని ఎవరు వస్తారు? అసలు పరిగెత్తుకుని వెళ్ళాడట, మెడ మీద పడి ముద్దు కూడా పెట్టుకున్నాడట. మాసిపోయిన ముఖం, భయంకరమైన దుర్గంధం, కంపు వాసన, అసలు అసహ్యం కలుగుతుంది. కానీ ఏమండి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆ ప్లేస్లో ఏమండి ఒకప్పుడు ఎవరున్నాము అని అంటే ఏమండి నీవు నేను మనమున్నాం. మనం కూడా ఏమండి దేవుని ప్రేమను పొందుకోక మునుపు లోకములో చీకటిలో ఉన్నప్పుడు మన బ్రతుకులు కూడా ఎలాంటివి చెప్పండి? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారంగా ఉన్నాం. మనలో ఏ సువాసన లేదు, మనలో ఏ విధమైనటువంటి అర్హత లేదు కదా. అయినా మన కోసం చెప్పండి ఎక్కడి నుంచి పరుగెత్తుకుని వచ్చాడు అని అంటే ఆ పరలోకము నుండి పరుగెత్తుకుని వచ్చాడు. నశించిన నిన్ను నన్ను వెతకి రక్షించి ఆయన రక్తముతో కడిగి ఏమండి ఆయన సొత్తుగా ఆయన బిడ్డగా చేసుకున్నాడు. అదండి ఏమండి మనం ఆరాధిస్తున్నటువంటి పరలోకపు తండ్రి ప్రేమ. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కనికరం చూపడంలో తప్పిపోని తండ్రి. తప్పిపోయిన వారు తిరిగి వస్తే దేవునికి ఏమండి ప్రేమ, సంతోషం, దైవజనుడికి కూడా అదే. అందుకని ఈరోజు మేము తప్పిపోయిన వాళ్ళు లిస్ట్ కూడా ఉంటుంది మా దగ్గర. రెగ్యులర్గా దేవుని సన్నిధిలో సహవాసం చేస్తున్న వాళ్ళ లిస్టు ఉంటుంది. తప్పిపోయిన వాళ్ళ గురించి ఇప్పటికీ కూడా మా ప్రార్థనలో, ప్రభువా పలానా సహోదరుడు పలానా సహోదరి ఇదిగో తప్పిపోయారు నాయన, లోకంలో పడిపోయారు, లోకాకర్షణలో పడిపోయారు, ఆయా పరిస్థితుల్లో దేమా లోకాన్ని స్నేహించి పౌలును విడిచిపెట్టినట్లు విడిచిపెట్టేశారు. ప్రభువా కనికరించు నాయన, ఈవేళ కప్పని రేపైనా ఎల్లుండైనా నీ సన్నిధికి మరలా వాళ్ళను నడిపించు నాయన అని చెప్పి మా ప్రార్థనలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరం చూపడంలో తండ్రి ఏమవలేదు, కనికరం చూపడమే కాదు, 5వది క్షమించడంలో తప్పిపోని తండ్రి.
నేను ముందు మాటలు చెప్పిన తర్వాత వాక్యం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనికరం చూపడమే కాదు, పరిగెత్తుకోవడమే కాదు, ఏమండి క్షమిస్తూ ఉన్నాడు. నిజంగా ఆలోచన చెయ్యండి, ఎవరు క్షమించగలుగుతారండి అసలని? అలాంటి వ్యక్తిని ఎవరు క్షమిస్తారు అసలు? మామూలుగా ఉన్న వ్యక్తిని క్షమిస్తే క్షమించవచ్చు. ఏమండి ఇల్లంతా కూడా ఏమండి తీసుకెళ్ళి గుల్ల చేసి ఏమండి అన్నీ పాడు చేసుకుని పోగొట్టుకున్నటువంటి వ్యక్తిని ఎవరైనా క్షమించగలుగుతారా? కానీ ఈ తండ్రి మాత్రము చెప్పండి ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. 21, 22 చదవండి త్వరగా. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, పరలోకానికి అవిరోధంగాను నీకు విరోధంగాను పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుడిని గాను అని ఒప్పుకున్నాడు ఆయన పాపాన్ని. ఇప్పుడు వెంటనే తండ్రి దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టండి, వీని చేతికి ఉంగరం పెట్టి పాదాలకు చెప్పులు తొడిగించండి, చాలు. ఆ మాటలన్నీ మీకు గమనిస్తుంటున్నప్పుడు తండ్రి ఏమంటే సంపూర్ణంగా కుమారుణ్ణి చెప్పండి ఏం చేశాడనమాట? క్షమించాడు కాబట్టే ప్రశస్త వస్త్రము తెమ్మన్నాడు, కాళ్ళకి చెప్పులు తెమ్మన్నాడు, చేతికి ఎన్ని ఏమండి ఎందులో నుంచి వస్తాయి? క్షమాపణలో నుండి వచ్చాయి. కాబట్టి క్షమించడంలో తప్పిపోని తండ్రి. అలా ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి పరలోకపు తండ్రి కూడా ఏమండి, మనం ఆరాధిస్తున్నటువంటి తండ్రి మనసు ఏమండి పరలోకపు తండ్రిదైనా, భౌతిక తండ్రిదైనా, ఆత్మీయ తండ్రిదైనా ఎలాంటి మనసు అని చెప్పాలి అని అంటే, తండ్రి మనసు క్షమించే మనసు. చెప్పండి, తండ్రి మనసు క్షమించే మనసు. కొన్నిసార్లు ఏమండి తల్లులు కూడా ఇది అవ్వచ్చేమో, గమనిస్తూ ఉంటాం కొన్నిసార్లు కొన్ని ఫ్యామిలీస్లో కూడా పిల్లల విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు కూడా పాస్టర్ గారు మీరు చెప్పండి అని, మీరు మాట్లాడండి అని మమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు కూడా కొన్నిసార్లు ఏమంటే తల్లులు ఒప్పుకోలేని పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అయ్యగారు మీరు ఎన్ని చెప్పనివ్వండి, మీకు తెలియదండి బాబు, నాన్నగారు అలాగే చెప్తూ ఉంటారు, ఆయన మాట ఇది అవ్వకండి అని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో ఏమండి ఆ తల్లి కూడా కొంచెం కఠినంగా, అసలు తల్లి మనసు అంటేనే చాలా ఎలా ఉంటుంది, అది సున్నితంగా వెన్నగా ఉంటుంది అంటారు. కానీ అలాంటి తల్లే కొన్నిసార్లు ఇదైంది. కానీ సరేలే పోన్లే ఏదో అయిపోయి మన పెట్టే కదా, ఏం చేస్తాం, వదులుకుంటామేంటి, సరేలే అని చెప్పి మరలా ఏమండి తండ్రి మాట్లాడడం. తండ్రి మనసు చెప్పండి ఏ మనసు? క్షమించే మనసు. నేనేదో ఏమండి నా సొంత ఏమండి విధానం నేను చెప్పట్లేదు. మీకా 7:18 మీరు చదువుకోవచ్చు. మీకా 7:18లో చాలా స్పష్టంగా ఆ మాట మన పరలోకపు తండ్రిని గురించి అక్కడ వ్రాయబడ్డది ఏమండి. కాబట్టి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను, తర్వాత మీరు చూసుకోండి సమయాన్ని బట్టి. ఇక చివరిది ఏమిటి అని అంటే 6వ మాట ఏమండి, భరోసా ఇవ్వడంలో తప్పిపోని తండ్రి. ఏమివ్వడంలో? భరోసా ఇవ్వడంలో తప్పిపోని తండ్రి. ఇక్కడ క్షమించడం గురించి ఒక మాట నేను విడిచిపెట్టాను, అది జ్ఞాపకం చేస్తాను. తండ్రి మనసు క్షమించే మనసే. కానీ విచిత్రం ఏంటంటే ఏమండి కొన్నిసార్లు పిల్లలు ఏం చేయలేరు అనమాట. పిల్లలు తల్లిదండ్రులను ఏం చేయలేరు చెప్పండి? క్షమించలేరు. కొంతమంది ఉంటారనమాట అండి పిల్లలు, మామూలు పిల్లలు కాదు వాళ్ళు. ఏమండి పిల్లలు తల్లిదండ్రులను క్షమించలేరేమో కానీ తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని ఎన్ని ఏదో పనులు చేసినా కానీ చెప్పండి ఏం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని మనసు నేను అసలు క్షమించను, అమ్మకు సారీ చెప్పరా అని అంటారు డాడీ, నేను చెప్పను. డాడీకి సారీ చెప్పు అని అంటది అమ్మ, నేను చెప్పను అస్సలు, మేమేమాత్రం కూడా అంటారు. కానీ చూడండి, మనము ఎన్ని పనులు చేసి మన తండ్రి హృదయాన్ని బాధ పెట్టినా, ఆ పరలోకపు తండ్రి అయినా, ఇటు ఫిజికల్ తండ్రి అయినా, ఆత్మీయ తండ్రి అయినా చెప్పండి ఏం చేసేవాడు అనమాట? మాట్లాడాలి. కాబట్టి కూర్చుని ఇక్కడ దేవుని స్తుతిస్తున్నాం, చేతులెత్తి స్తోత్రం కలిగినగా. లేకపోతే కుదరదు, గెట్ అవుట్, అవతలకు పండి అని అంటే ఏంటి అసలు? ఏమంటే అలాంటి వాడు కాదు ఆయన. నీ దేవుడని యెహోవా కనికరము కలిగిన దేవుడు, క్షమించుటకు రెడీగా ఉంటాడు ఆయన. మనసు అయింది కాబట్టి బతికి మనం ఇలాగా బట్ట కట్టగలుగుతున్నాం. ఆలోచించాలి. ఆయనే కసాయివాడిగా మారిపోతే నేను క్షమించిన అవతలకు పోండి అంటే ఏంటి మన గతి అసలు? అందుకనే భక్తుడు చెప్పాడు 130వ కీర్తనలో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నీ ఎదుట
అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ. చెప్పండి, ఏం దొరుకుతుంది? అది. కాబట్టి మన దినాలు గడుస్తుంటున్నాయి. తండ్రి మనసు, క్షమించే మనసు. మరి పిల్లలుగా ఈరోజు మనం క్షమించకపోతే, నేను క్షమించనండి, నేను రానండి, కుదరదండి, అలాగన్నారు, ఎలాగన్నారు, చెల్లికి ఇచ్చారు, నాకివ్వలేదు, అక్కకి ఇచ్చారు, అన్నయ్యకి ఇచ్చారు, నన్ను ఇలా చేశారు, నన్ను అలా చేశారు, ఏంటి పరిస్థితులు? వాళ్ళు చేస్తే చేసుకొనివ్వండి. ఏమండి, తండ్రిని తండ్రిగా, తల్లిని తల్లిగా మనం చూడవలసిన పరిస్థితి ఉంది. చివరి మాట వివరించకుండా జ్ఞాపకం చేసే మాట, భరోసా ఇవ్వడంలో తప్పిపోని తండ్రి. ఈ తండ్రి ఏమిస్తున్నాడు? ఈ స్టోరీ అంతా మనకి ఇక్కడికి బాగా తెలిసిక. ఏమండి, వీడు వచ్చేసాడు, ఎంత మామూలుగా రాలేదు, ఎంత భయంకరంగా వచ్చాడో. వస్తే మొత్తం మీద వాడు కొరకు ఇవన్నీ కూడా చెప్పులు, ఉంగరాలు ఇవన్నీ కాకుండానంట, ఏమండి, పనోళ్ళని కాకేసి, ఒరే మన మందలో నుండి ఏం తండి, క్రొవ్విన దూడలు తండ్రా, విందు చేద్దాం అని చెప్పి మొత్తం ఏమండి పూలు కట్టేవాళ్ళు కడతా ఉన్నారనమాట గుమ్మాలకి. ఏమండి, ఇంకా నీళ్లు తోడేవాళ్ళు తోడుతూ ఉన్నారు. ఎలా ఉందనంటే ఇంకా మామూలుగా లేదు. ఈ పెద్దోడు పొలంకి వెళ్ళాడనమాట. పొలానికి వెళ్ళి అలాగే ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చేసేటప్పటికి ఇల్లు ఎలా ఉంది, ఏదో పెళ్లి సందడి ఎలా ఉందన్నమాట. ఇదేంటి అసలు, ఇంత ఏంటి తోరణాలు ఏంటి, ఈ పచ్చని విధానాలు ఏంటి, ఏమండి పరిస్థితులు ఏంటి, జనాలు ఏంటి, ఏమండి మరి ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. ఎవరిని అడిగాడు, ఏంటిదంతా ఏం జరుగుతుందనంటే, అదేనండి బాబు, అయ్యగారు, పెద్దయ్య గారు, అదే మన చిన్నబాబు గారు ఉన్నారు కదండి, చిన్నబాబు గారు, ఏమంటే చిన్నబాబు గారు తిరిగి వచ్చారని చెప్పి ఆ సురక్షితంగా అనే మాట కూడా ఉంటుంది. ఆడి గడ్డాల మీసాలన్నీ పెరిగిపోయి ఇది అయిపోయినా కానీ ఎలా వచ్చాడట, సురక్షితంగా వచ్చాడు. దాసుడు మాట్లాడు 27వ వచనంలో, సురక్షితంగా అంటే అర్థం ఏంటన్నమాట, బతుకొచ్చాడు క్షేమంగా. హల్లెలూయా. ఆడి అవతారం అయితే మారిపోయింది కానీ ఆడు మాత్రం ఎలాగున్నాడనమాట, బాగానే ఉన్నాడు, సురక్షితంగానే ఉన్నాడు. వచ్చాడయ్యానంటే అందుకోసం మీ నాయనగారు ఈ అడావిడంతా, ఈ కార్యక్రమాలు, ఈ సంబరాలన్నీ జరిగిస్తున్నారని అంటే, ఓహో అలాగా అని పక్క వెళ్ళిపోయాడు. ఈ పెద్దోడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, పక్క వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి అసలు, అలాగని చెప్పి తువ్వాలు ఏమండి ఏం చేయాలన్నమాట, భుజం మీద వేసుకుని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళకుండా తువ్వాలు పక్కనెట్టి ఇలా తీసుకున్న కర్మ. ఇంతే బతుకులు ఇలాగే ఉంటాయి. అది కొంతమంది చూడండి, ఒకసారి అనమాట అండి, మా ఇద్దరు పిల్లలు చూసినప్పుడు అంతే మా చిన్నోడు అంటారు, ఒక్కోసారి అంటాడు, మీరు ఇన్ని చేయండి, ఆడికే కొంటారు మీరు, తెలుసు కదా ఆడికే అని. ఇలాగే మరి అలా కాదురా, ఆడి చాలా దూరంలో ఉంటున్నాడు కదా, ఎక్కడో చదువుకుంటున్నాడు, అప్పుడప్పుడు వస్తాడు కదా అని అంటే, మీరు ఎన్నే చెయ్యండి. ఇలాగ కొంతమంది అలుగుతూ ఉంటారు చూడండి. ఒక్కోసారి చిన్నోడు బాగా చూస్తే పెద్దోడు, పెద్దోడు బాగా చూస్తే చిన్నోడు. ఇప్పుడు ఈ అలుగుడు ఏంటి అని అంటే పోనీ ఆడు ఏమన్నా చెప్పండి, ఏం చేస్తే, ఒక మంచి విధానం చేస్తే, తండ్రికి అందరికీ కూడా మంచి పేరు తెస్తే, నువ్వు అంగరంగ వైభవంగా ఏం పెట్టినా పర్లేదు, నేను కూడా అందులో పాలుపోం. అసలు వాడు ఏం చేశాడు, వాడి గురించి కొన్ని మాటలు మాట్లాడాడు చూశారండి. నీ ఆస్తిని అంతా పాడు చేశాడు, వేశ్యలకు ఇచ్చాడు. మొత్తం వాడి గురించి మొత్తం ఉన్నదంతా పాపం లోపల ఉందన్నమాట. ఎప్పటి నుంచో ఒకేసారి ఏమైందన్నమాట, ఇంకా ఓపెన్ అయిపోయి లోపలికి రావట్లేదట, బయటే ఉంటున్నాడట. చేస్తే చేసుకోండి అన్నట్లుగా ఉన్నాడు. అప్పుడు తండ్రి వెళ్ళి బ్రతిమలాడుతున్నాడు, ఒరే నాయనా, వాడు ఏం చేసినా, వాడు ఎలా బ్రతికినా, వాడు ఎలా చెడిపోయినా మరలా ఏమయ్యాడు అని అంటే, తిరిగి మరలా తప్పిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి మరలా బ్రతికాడు, ఆనందించుట యుక్తమే. ఒక్క అద్భుతమైన మాట అన్నాడండి, భరోసా అన్నాను చూశారండి. 31వ వచనం, లోపలికి రానాయన. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవే. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. నీవెల్లప్పుడు ఎప్పుడు ఎక్కడున్నావు? ఒరే మన ఇంట్లోనే ఉన్నావురా, మన బంగ్లాలోనే ఉన్నావురా, ఏమండి మన యొక్క పరిస్థితుల్లోనే ఉన్నావు. కానీ వాడు ఎక్కడికో పోయాడు, అన్నీ కోల్పోయి వచ్చాడు. కానీ నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నావన్నీయు ఎవరి అన్నమాట, భరోసా. తండ్రి పెద్ద కుమారుడికి ఏమి ఇస్తున్నాడు చెప్పండి, అలిగిన పెద్ద కుమారుడికి భరోసా ఇస్తున్నాడు. పోతే పక్కకు పోవట్లేదు, నా ఇష్టం, నా చిన్న కొడుకు వచ్చాడు, నా గారాలు పట్టి వచ్చింది, నా వజ్రాల మూట వచ్చాడు, ఇంకా ఏముంటాయి కదా మనకి కొన్ని,
కాబట్టి నేను ఇవన్నీ చేసుకుంటున్నాను, నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఏం చేయొచ్చు అనమాట అనవచ్చు. కొంతమంది అలాగంటారు. కానీ ఈ తండ్రి ఏమవ్వలేదు, తప్పిపోలేదు. హల్లెలూయా. ఈ తండ్రి ఏమవ్వలేదు. ఒరే పిచ్చోడా, నీకు అర్థం కావట్లేదురా, ఆడి గురించి నువ్వేం మాట్లాడతావు, అన్నీ కోల్పోయిది అయ్యాడరా, మరలా మనకు దొరికాడరా, మరలా వచ్చాడరా. నువ్వు ఎప్పుడు కదా మన ఇంట్లోనే ఉన్నావు కదా, నాయన్ని ఎవరు నీయే కదా, అసలు మనకి వ్యత్యాసం ఏంటి, మనకు తేడా ఏంటి? ఇలా మాట్లాడేటప్పటికి ఏమంటే పెద్ద కుమారుడికి ఇంకా ఏమొస్తుంది, నోటని మాట వస్తుందా? వస్తే పరిశుద్ధాత్ముడు రాయించిన అక్కడ రాలేదు. ఫైనల్గా చెప్పేశాడు. ఏమండి ఆఖరి మాటలో 32వ వచనంలో, ఈయన కుమారుడు ఇలాగ ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను చెప్పాను, అంతే. అక్కడితో అయిపోయింది కథ. చూసారా? ఏమండి భరోసా ఇవ్వడంలో చెప్పండి, ఏమవ్వని తండ్రి, తప్పిపోయిన తండ్రి. పెద్ద కుమారుడు అడుగుతున్నప్పుడు అతనికి భరోసా ఇస్తా ఉన్నాడు. పాడైన ఏమండి బాగుపడిన మనలను స్వీకరించేది ఎవరు అని అంటే తండ్రేనండి. హల్లెలూయా. అర్థమైందండి ఈ మాట? పాడైనా మనం బాగుపడినా మనలను అంగీకరించేది, మనలను రిసీవ్ చేసుకునేది ఎవరు అని అంటే తండ్రి. తండ్రి గొప్పతనం ఈరోజు మనకు తెలియాలి. తండ్రి ప్రేమ మనకు తెలియాలి. అది పరలోకపు తండ్రి కావచ్చు, భౌతిక తండ్రి కావచ్చు, ఆత్మీయ తండ్రి కావచ్చు. ఆ తండ్రి ప్రేమ, ఆ తండ్రి గొప్పతనం ఈ ఫాదర్స్ డే రోజు నాడు పిల్లలుగా మనమందరము తెలుసుకోవాలి. కాబట్టి ఈ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రె ఉంది, తప్పిపోయిన నాణెం ఉంది, తప్పిపోయిన చిన్న కుమారుడు ఉన్నాడు. కానీ ఈరోజు మన పాఠం ఏంటి చెప్పండి బిగ్గరగా. ముగించాలంటే చెప్పండి, ఒడిగించాలంటే మౌనంగా ఉండండి. కాబట్టి తప్పిపోని తండ్రి, తప్పిపోని తండ్రి. ఎందులో తప్పిపోలేదు తండ్రి? మొదటిది బాధ్యతలలో తన బాధ్యత తను నిర్వర్తించాడు. ఆడేం చేస్తే ఏంటి, దాని బాధ్యత ఇవ్వాల్సింది ఎప్పటికైనా ఇవ్వాలి, ఇచ్చేసాడు అంతే. బాధ్యత కలిగిన తండ్రి. మరి ఈరోజు తండ్రికే కాదు పిల్లలకే కూడా, అటు కుటుంబంలో సంఘంలో కూడా ఏముండాలి, బాధ్యత లేకపోతే ఏమంటే పిల్లలు మనం ఎలా అనిపించుకోగలుగుతాం మనం? కాబట్టి ఏమంటే బాధ్యతలో తప్పిపోను తండ్రి. రెండవది పెంపకంలో వాడు ఎన్ని పొరపాట్లు చేసినా పరలోకము పాపము దేవుడు అంటున్నాడు అని అంటే అవన్నీ ఆల్రెడీ ముందుగా నేర్పించాడు. కాబట్టి ఆ మాటలు వచ్చాయి అతను నోటంపడా, లేకపోతే రావు కదా. కాబట్టి పెంపకంలో ఏమండి నేర్పించడంలో తప్పిపోని తండ్రి. మూడవది నిరీక్షించడంలో ఏమండి తప్పిపోని తండ్రి. నాలుగవది కనికరం చూపడంలో తప్పిపోని తండ్రి. ఐదవది క్షమించడంలో తప్పిపోని తండ్రి. ఆరవది భరోసా ఇవ్వడంలో తప్పిపోని తండ్రి. ఎంత గొప్ప తండ్రి ఏమండి మన పరలోకపు తండ్రి. మీకు జన్మనిచ్చిన, మీకు జీవితాన్ని ఇచ్చిన తండ్రి. ఏమండి మిమ్మల్ని ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచి దేవుని వాక్యం ద్వారా నడిపిస్తున్న ఆత్మీయ తండ్రి. ఏమండి ఈ తండ్రి విషయంలో ఏమండి పిల్లలంగా మన పాత్ర ఏంటి, మన బాధ్యత ఏంటి ఒక్కసారి ఆలోచన చేస్తూ, మరి ఈరోజు ఏమండి తప్పిపోని తండ్రి గురించి మనం చూసాం. మరి ఏమండి పిల్లలంగా మనం ఎలాగున్నాం, ఏమండి కుమారులైనా కుమార్తెలైనా ఏమండి ఏ విధముగా ఉన్నామో మనం ఆలోచన చేసుకుంటూ ఏమండి తండ్రిని ఏమండి ప్రేమించే వారిగాను, తండ్రిని గౌరవించి ఏమండి సన్మానించే వారిగాను మనం ఉందాం. బైబిల్ అదే చెప్తుంది, మీరు దీర్ఘాయుష్మంతులు భూమి మీద అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి. అది కొంతమంది తల్లిదండ్రులను కూడా పక్క పెట్టేస్తూ ఉంటారు, అసలు లెక్క చేయరనమాట. ఆ పక్కన నువ్వు అంటూ ఉంటారు. ఇదే వాళ్ళ పక్కన ఉండడం ఏంటి, ముందు ఉండాలి వాళ్ళు. నీకేమైనా తెలిస్తే తెలవచ్చు, కొన్ని చదివితే చదవచ్చు, కానీ అలాగంటే కుదురుతుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఏమండి ఇవ్వాలి. తల్లిదండ్రులను చెప్పండి ఏం చేయాలి, సన్మానించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. వాళ్ళని ఎప్పుడు చెప్పండి సంతోష పెట్టాలి. ఏం పెట్టాలి, ఏడిపించాలా, సంతోష పెట్టాలా? కాబట్టి అది పరలోకపు తండ్రినైనా, ఫిజికల్ తండ్రినైనా, ఆత్మీయ తండ్రినైనా ఏమండి ఏడిపించటం, ఏమండి దుఃఖాన్ని కలిగించటం అది మనకంత క్షేమము దీవెనేమి కాదు. గనక మన పరలోకపు తండ్రి మనకు జన్మను జీవితాన్ని ఇచ్చిన, ఆత్మీయంగా మనల్ని నడిపిస్తున్న ఈ 3 రకాల తండ్రులను సంతోషపెడదాం, సన్మానిద్దాం. తద్వారా దేవుని గొప్ప నామాన్ని మహింపరుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.